మాస్టర్బేషన్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు చేస్తారు? దీన్ని ఎలా ఆపాలి? అసలు దీన్ని ఆపగలుగుతామా? ఇది చేయటం వల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీన్ని చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అసలు గట్టిగా మాట్లాడాలంటే అసలు లాభాలే లేవు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను మాస్టర్బేషన్ ఆపాలి కానీ ఆపలేకపోతున్నా అని. మీరు ఒక్కరే కాదు, చాలామంది ఈ సమస్యతో ఫైట్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మీకు సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా మాస్టర్బేషన్ని ఎలా ఆపాలో చెప్తా. ఇది అడిక్షన్ లాగా ఎందుకు చేంజ్ అవుతుంది? ఫస్ట్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మాస్టర్బేషన్ అనేది ఒక అలవాటు కాదు, ఇది ఒక డోపమైన్ హ్యాబిట్. ప్రతిసారి మీరు ఇది చేసినప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీకు టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ అదే హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అక్కడే ఇది అడిక్షన్ అవుతుంది. దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? మాస్టర్బేషన్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది? మీ ఎనర్జీ తగ్గుతుంది, ఫోకస్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, సోషల్ లైఫ్ దెబ్బతింటుంది. ముఖ్యంగా మీ మీద మీకు కంట్రోల్ కోల్పోతారు. మాస్టర్బేషన్ని ఆపడానికి 7 పవర్ఫుల్ స్టెప్స్. నెంబర్ 1, ట్రిగ్గర్స్ గుర్తించండి. మీరు మాస్టర్బేషన్ ఎప్పుడు చేస్తారు? ఒంటరిగా ఉన్నప్పుడా? ఫోన్ చూస్తున్నప్పుడా? ఆ ట్రిగ్గర్స్ ఏంటో తెలుసుకోండి. నెంబర్ 2, ఫోన్ చూడటం కంప్లీట్గా ఆపండి. ఫోన్ అంటే ఈ అడిక్షన్కు ఫ్యూయల్ లాంటిది. దాన్ని ఆపితే 50% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. నెంబర్ 3, బిజీగా ఉండండి. ఖాళీ టైం అంటే డేంజర్. సో మీరు ఖాళీగా ఉండకుండా జిమ్కి వెళ్ళడం, స్టడీస్ చేయడం, స్కిల్ లెర్నింగ్ చేయడం లాంటివి ఏవైనా చేయండి. నెంబర్ 4, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. రోజు ఎక్సర్సైజ్ చేయండి. జాగింగ్, పుషప్స్, యోగా ఇవి మీ ఎనర్జీని పాజిటివ్గా మార్చుతాయి. నెంబర్ 5 మినిట్స్ రూల్. ఫోన్ చూద్దామనే అర్జ్ వచ్చినప్పుడు వెంటనే చేయకండి. 5 మినిట్స్ వెయిట్ చేయండి. అప్పుడు ఆ అర్జ్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. నెంబర్ 6, ఫోన్ యూస్ కంట్రోల్ చేయండి. రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడొద్దు, అది ఎక్కువగా ఈ హ్యాబిట్కు కారణమవుతుంది. నెంబర్ 7, గోల్స్ సెట్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకోండి. మీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెడితే ఈ అలవాటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఇది ఒక్క రోజులో ఆగదు, ఇది ఒక ప్రాసెస్. మీరు పడిపోతే మళ్ళీ లేచి నిలబడండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు ఈ వీడియోలో చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీ లైఫ్ కంప్లీట్గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.